చేసుకోండి. కింద లోపల హాల్ లంచ్ ఏర్పాటు చేశారు. టైంకి భోజనం చేయాల్సిన పెద్ద వర్షం ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళి లంచ్ తీసుకోండి. ఒక 30 మెంబర్స్ వరకు కిందకి వెళ్ళి. సో బ్యాక్ సైడ్ సింక్ ఉంది, సింక్ లో హ్యాండ్ వాష్ చేసుకున్న మా వాళ్ళు లంచ్ పెడతారు, చేసుకోకపోయినా పెడతారు. ఓకే ఓకే సార్, కిందకి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు చేశారంటే పైకి వచ్చి కూర్చుంటే పాపికొండలు టైంకి మీరు పాపికొండలు మిస్ అయిపోతున్నాం అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే రిటర్న్ జర్నీలో కూడా మీరు పీస్ఫుల్ గా పాపికొండలు. సో మరి ఆ పాపికొండలకి మన బోట్ వెళ్ళాలంటే ఇంకొక 40 మినిట్స్ జర్నీ ఉంది. ఈ 40 మినిట్స్ లో మనం కిందకి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. సో అందరూ కూడా సరే వచ్చాను సార్, లాగా అందరూ చేసిన కూర్చోండి ప్లీజ్ సార్. అన్నింటికీ టైం ఉంది, ఎందుకంటే మనం ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, దాటేసాం. మీరు ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు, కానీ డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే ఆయన కూడా ఒక పర్సనే కాబట్టి బోట్ అడిగితే అది అలా పట్టుకునే ఉండాలి. ఆ హ్యాండ్ ఎంత పైన ఉంటుంది, అక్కడే కూర్చొని మనం ఎంతో సేఫ్గా తీసుకొచ్చి కట్టప్ప. ఓకే, అది ఎటువంటి ఇబ్బంది కలిగించద్దు. సరే ఒకసారి మొత్తం సార్ ఒకసారి మొత్తం ప్లీజ్. చిన్న కేక్ కటింగ్ ఉంది. ఓకే సార్, ఓకే బాగా అర్థమైంది. ఎవరైనా ఫ్రంట్ వెయిట్ వచ్చేసింది ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒకసారి అందరూ కూడా వెనక్కి కూర్చోండి మీ చైర్స్ లో. సార్ ఒకసారి ఏమండి, ఈ రోజు మనం బోట్ లో 5 వరకు ఉంటాం. ఇంకా నా డిస్టెన్స్ ఉంటుంది మీకు రిటర్న్ జర్నీలో తప్ప. సార్ ఒకసారి కొంచెం ప్లీజ్ అండి ఫస్ట్ సార్ కాసేపు కేక్ కటింగ్ ఉంటుంది. అది కాక ఫ్రంట్ వచ్చేసి వెయిట్ ఎక్కువ అయిపోయింది. ముక్తా బా ముక్తా ఉంది. మేడం భయమేసింది మేడం, ఒకసారి కానీ మేడం గారు మీ పేరు? మేడం గారు మేడం గారు మేడం గారు మేడం గారు మేడం బ్రాకెట్ లో సమంత. సార్ గట్టిగా క్లాస్. ఓకే మేడం గారు మేడం. ఓకే థ్యాంక్ యూ. ఏంటంటే మీరు కొంతమంది రెడీ అవ్వడామండి, అంటే మనకి గేమ్ కదా వచ్చిన డేస్ కావాలి, కొంచెం ప్లేస్ కావాలి. ఒకళ్ళు ఇక్కడ వచ్చాయి, నో ప్రాబ్లం. ఇలా కొంచెం నేను నీటిలో దూకేస్తాను ఇంట్లోనమ్మా. ఓకే ఇలా కొంచెం కూడా జరగండి, ఇది వే కావాలి. ఓకే గేమ్స్ ఏంటంటే నేను ఈ గేమ్కి 2 కేటగిరీస్ ఉంటాయి మేడం. నేను ఫస్ట్గా 1, 2, 3 స్టార్ట్ అంటే మొత్తం అందరూ కొట్టేసుకోండి మేడం. లాస్ట్ ఎవరు అది కట్టకరా మొన్న మేడం, అందుకే సీరియస్గా కొట్టేశాను నన్ను. ఇక్కడ నుంచి అక్కడ ఎందుకు వెళ్ళాడో చెప్పండి. సేమ్ ఇజెండా చెప్పి ఇలాగే నుంచుని ఉన్నా, ఇలా వచ్చేసి మొత్తం అందరూ నన్ను కొట్టేశారు. ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు చూసాగా. ఓకే సరే మేడం గారు, ఏంటంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు. జస్ట్ గేమ్స్ లో ఫస్ట్ కేటగిరీ ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలా హాయ్ చెప్పి జస్ట్ ఇలా నమస్కారం, జస్ట్ ఇలా సంప్రదాయంగా ఇలా నమస్కారం చేసి వెళ్ళిపోవడం. దీని ఏదో అదే, కానీ మనం ఈరోజు బోట్లో ఉన్నాం, బోట్ వాక్. ఓకే సరే కొంచెం గట్టిగా క్లాస్ నేను చూపిస్తాను మేడం, నేనే పక్కన నుంచి చూపిస్తాను. సరే గట్టిగా క్లాస్ మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఓకే గట్టిగా క్లాస్ సరిపడి.
మాత్రం డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తాం. ఇంకా చాలా మంది మేడమ్స్ ఉన్నారు. మేడమ్స్ అందరితో ఉండి ఒక చిన్న గేమ్ షో పెట్టుకుందాం. ఓకే, గేమ్ షో ఏంటంటే పట్టుకుంటే పట్టు చీర, వదిలేస్తే కాటన్ చీర. ఓకే, మరి ఇలాంటి గేమ్ షోస్ ఇక్కడ చాలా మంది మేడమ్స్ ఉన్నారు. ఫస్ట్ కొంతమంది మేడమ్స్ సెలెక్ట్ చేద్దాం. ఒకసారి కొంచెం గట్టిగా క్లాస్ కూడా వేసేది. ఫస్ట్ గా మేడం మీరు రాకపోతే కాల్ పెట్టేసి బతిమాలతాను, నేను రాను. మీతో పాటు చాలా మంది తీసుకొస్తారు. అరే సెలబ్రిటీని పక్కన పెట్టుకుని మీరు రానట్టు సార్ ఇక్కడ రండి సార్, గట్టిగా క్లాస్ రండి. అక్కడ మళ్ళీ రాదు అందరూ మన కళాకారుల ఫ్యామిలీ అంతా రండి మేడం. అది ఒకసారి నేను మీతో చాలా మందిని తీసుకొస్తాను. మీరు ఒక్కడే ఉంటారు కదా, ఒకసారి బ్యాగ్ ఇప్పుడు పెట్టరా. ఓకే, ఇంకా ఉన్నారా మేడం? మేడం మీరు టీవీలో గేమ్స్ చూస్తుంటారు, అప్పుడు దానికన్నా తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా, దూరమేసి ద్వేషమేసి నిన్నెలా చలవని పదం కలిసింది మనసా, ముగియని పదం నిలిచారు ఊపిరి సగం నీ కోసమే, నీలో నీ సంతోషం నాలో సంగీతం. ఒకసారి కొంచెం గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయాలి సార్, గట్టిగా క్లాస్. ఓకే, ఫస్ట్ గా ఏదైనా నవ్వుతూ షార్ట్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హాయ్. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. కూర్చుంటూ అమ్మ పెద్ద పాప పోయి కూర్చుంటే పిచ్చుకోగలుగుతాడు పెట్టు, కానీ నా మీద పెట్టు ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్లేస్ లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆపోజిట్ కూర్చొని ఎంత పైన జీలకర్ర బెల్లం పెడతారు, తెలుసు కదండి? పెట్టారు అన్నారు కదా. ఓకే, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి సార్ ప్లీజ్. చెప్తున్నాను కదండి, కొంచెం రైట్ సైడ్ అయిపోయింది మొత్తం. సార్ రైలింగ్ సార్ గారు పైకి వెళ్ళిపోండి ప్లీజ్. రైలింగ్ సార్ సార్ ప్లీజ్ అందరూ అర్థం చేసుకోవాలి. రైలింగ్ 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ లో మన బోట్లో ఎటువంటి బోర్ ఫీల్ లేకుండా సరదాగా ఒక డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంకో 15 minutes లో. ఇంకో 15 minutes లో సరదాగా మన బోట్లో ఎటువంటి బోర్ ఫీల్ లేకుండా ఒక డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి చాలా మంది సార్స్ ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు, అండ్ పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు సార్స్ కి ప్యాకెట్ అండి.
టిఫిన్ తక్కువ తిన్నట్టున్నారు. గౌతమ్ సాంగ్ ఫోటో